అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ 28వ తేదీన అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను గనక గమనించినట్లయితే రేపటి రోజున వీరికి ఒక స్త్రీ వలన ఒక సమస్య అయితే ఎదురవబోతుంది. మరి ఆ స్త్రీ ఎవరు? ఆ సమస్య ఏమిటి? అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి శుభ, అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? మీరు ఏ దేవతారాధన చేసుకోవడం వలన రేపటి రోజున మీకు ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మారుతుంది అనే పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఎవరైతే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను గనక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండీ! మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్లి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే మీరొక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు ఏ సమస్య ఉన్నా కానీ అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఏ సమస్యకైనా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం ఈ గురువుగారి ద్వారా మీరైతే పొందవచ్చు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9381918252. ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున వీరికి ఒక స్త్రీ వలన అయితే ఒక పెద్ద సమస్య అయితే రాబోతుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని తప్పకుండా మీరైతే జాగ్రత్త పడండి. ఈ ఏప్రిల్ 28వ తేదీన సోమవారం వీరి యొక్క దిన ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు దినఫలాల ప్రకారం మీ విధిలో ఒక స్త్రీ మీకు తప్పక ఫోన్ చేయబోతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. అయితే వారు ఎందుకు ఫోన్ చేయబోతున్నారు? మీరసలు ఆ స్త్రీ వలన ఎటువంటి సమస్యను ఎదుర్కోబోతున్నారు? అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర మొదటి 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ కుంభరాశి వారికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా చక్కగా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసినటువంటి వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుకు చేసుకుంటూ ఉంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరైతే పరిచయం అవుతారో అలా పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ ఎప్పటికీ కూడా విడిచిపెట్టుకోరు. క్రమశిక్షణతో నూతనమైనటువంటి విజయాల కోసం వీరు నిరంతరం కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో కాస్త దూకుడుగా వీరైతే వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన సోమవారం వీరి యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులు కనుక చూసినట్లయితే మీ వీధిలో ఒక స్త్రీ మీకు ఫోన్ చేసి మిమ్మల్ని డబ్బులు అడగడం కానీ లేదంటే మీకు ఏదైనా కానీ గొడవ గురించి చెప్పడం కానీ జరుగుతుందండి. వారికి సపోర్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మీరు ఒక సమస్యలో చిక్కుకునేటటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు తప్పకుండా జాగ్రత్త పడండి. ఎవరితోనూ అంటే వారి మాట విని మీరు గొడవ పెట్టుకునేటటువంటి ప్రయత్నాలకైతే పూనుకోకండి. ఎందుకంటే ఒకరికి సహాయం చేయడం అనేది మంచి పనే. అయినప్పటికీ కూడా మీరు వారికి చేసేటటువంటి సహాయం వలన ప్రమాదాలను, సమస్యలను కొని తెచ్చుకోకూడదు కదా! అది మీకు కానీ, మీ కుటుంబానికి కానీ సమస్యలను సృష్టించకూడదు. కాబట్టి ఈ విషయాన్ని మీరైతే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ యొక్క రాశి వారికి మిగిలినటువంటి అంశాలు మాత్రం చాలా చక్కగా మిశ్రమంగా అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఏదైనా కానీ నూతన కార్యక్రమాన్ని మీరు తలపెట్టాలి అనుకుంటే ఆ కార్యక్రమాన్ని తలపెట్టే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు రేపటి రోజున ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వీరికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు తగినటువంటి జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరి కారణంగా ఒక సమస్యల్లో కూడా రేపటి రోజున మీరు చిక్కుకోబోతున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు తప్పకుండా జాగ్రత్త పడండి. అలాగే ఈ రాశివారు ఈరోజు మీ యొక్క కుటుంబానితో కానీ లేదంటే ఫ్రెండ్స్తో కానీ ఎక్కువగా సమయాన్నైతే గడపబోతున్నారు.
కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ, మీ యొక్క ఫ్రెండ్స్‌తో కానీ, ఏదైనా కానీ చిన్న చిన్న మనస్పర్ధలు కూడా రేపటి రోజున స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల యందు కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఇక బంధాలను కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క రాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు కూడా రేపటి రోజున ఖచ్చితంగా సఫలీకృతం కాబోతున్నాయి. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు చాలా మిశ్రమంగాను ఈ రాశివారి యొక్క జీవితాన్ని గడిపేలాగా చేయబోతున్నాయి. ఇక ప్రతికూలతలు మీకు అనుకూలంగా మార్చుకోవాలి అని అనుకుంటే నిత్యము కూడా ఈ రాశివారు శని భగవానుడిని ఆరాధిస్తూ ఉండాలి. శని స్తోత్రం పారాయణ చేస్తూ ఉండాలి. అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు యాచకులకు దానంగా ఇవ్వాలి. అలాగే శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందే తీరుతారు. ఆర్థిక స్థితి కనుక మీకు అనుమతిస్తే కనుక ఏదైనా దేశీయ గోవును దానంగా చేయడం వలన కూడా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవాలి. ఇక అలాగే చూసినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున అంటే కొన్ని విషయాల యందు జాగ్రత్త వహించాలి అని చెప్పి చెప్పుకున్నాం కదా. మీ వీధిలో వ్యక్తి కానీ లేదంటే మీకు తెలిసినటువంటి బంధువర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఇలా ఎవరైనా కానియండి ఒక స్త్రీ వలనైతే మీరు ఆ సమస్య ఎదుర్కోకూడదు అని అనుకుంటే మాత్రం తప్పకుండా రేపటి రోజున ఎస్ అనేటటువంటి అక్షరంతో వచ్చే ఆ స్త్రీ పేరు ఏదైతే ఉందో వారికి కొంచెం దూరంగా ఉండడం మంచిది. కాబట్టి ఆ అక్షరంతో మొదలయ్యేటటువంటి వ్యక్తిని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అంటే మీరేదైనా కానీ సహాయం చేయాలనేటటువంటి తలంపుతో మీకు మీరుగా కొన్ని లేనిపోని సమస్యల్లో చిక్కుకోకుండా ఉండాలి అంటే కనుక రేపటి రోజున ఈ అక్షరంతో మొదలయ్యేటటువంటి పేరుతో ఉన్న స్త్రీతో కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక అలాగే చూసినట్లయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అంటే చాలా దృఢంగా అయితే రేపటి రోజున మీరు మారబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే మీ ఉద్యోగంలో కూడా మీకు చాలా అంటే చాలా మంచిగా స్థితిగతులను కూడా మీరు చూడబోతున్నారండి. అయితే మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి మీ మనసు అతి సృష్టంగా ఉండడం చాలా అవసరం. అంటే ఏదో నిర్ణయం తీసుకున్నామంటే తీసుకున్నాం అన్నట్లుగా కాకుండా ఆ నిర్ణయం అనేది మీ భవిష్యత్తుపై చాలా అంటే చాలా మంచిగా డిపెండ్ అయ్యే విధంగా చూసుకోండి. ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే ముందు ముందు రోజుల్లో మనకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది లేదా దానివలన ఏదైనా సమస్యలను తెచ్చుకునేటటువంటి విధంగా మన నిర్ణయం ఉంటుందా అనే దాని గురించి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఒకవేళ ఆ నిర్ణయం మీకు అంటే తగినదా కాదా అనేటటువంటి ఆలోచనలో మీరు సతమతం అయిపోతూ ఉంటే కనుక మీ కుటుంబ సభ్యులను కానీ లేదంటే మీ ఫ్రెండ్స్తో కానీ లేదంటే మీ యొక్క శ్రేయోభిలాషిని కానీ కన్సల్ట్ అయ్యి వాళ్ళతో కొంచెం సేపు చర్చించి తర్వాత వారి వలన కొంచెం మంచి నిర్ణయాలను మీరు కూడా అంటే మీ మనసులో ఉన్నటువంటి మాటను వారితో పంచుకోవడం వలన వారి ద్వారా మీకు ఏదైనా కానీ ఒక మంచి డెసిషన్ అనేది వస్తుంది కదా. కాబట్టి మీ శ్రేయోభిలాషులను కానీ కుటుంబ సభ్యులతో కానీ చర్చించి ఏదైనా ముఖ్యమైనటువంటి ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ భూముల పత్రాల విషయంలో కానీ ఇటువంటివి మీకు మీరుగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా పెద్దలను కానీ లేదంటే మీ శ్రేయోభిలాషులను కానీ మీ దగ్గర బంధువులను కానీ వీళ్ళందరినీ కూడా చర్చించి వారితో చర్చించిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు కూడా ఆ నిర్ణయం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇక అలాగే చూసినట్లయితే మీకు ధనలాభంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా సంభవించబోతున్నాయి. మీరు ఎవరితో ఉంటున్నారో వారి కోసం మీరెంతగా వారిని సంతోషపరచడానికి మీరెంత చేసినా కూడా వారు మీ పట్ల సంతోషంగా ఉండకపోతూ ఉన్నారు. అయితే రేపటి రోజున మాత్రం మీరు చేసినటువంటి ప్రతి పనిని కూడా వారు అర్థం చేసుకుంటారండి. అర్థం చేసుకోవడమే కాకుండా మీరు ఎంత కృషి చేశారో, వారి కోసం మీరు ఎన్ని కష్టాలను అనుభవించారో, అలాగే వారి కోసం మీరు ఎన్ని సంతోషాలను దూరం పెట్టారో, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టారో ఆ బంధం అనేది మిమ్మల్ని అంటే అర్థం చేసుకొని తద్వారా మీకు దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీ పట్ల కొంచెం భావోద్వేగం పూరితంగా కొంచెం మీకు దగ్గరయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీలో కొంతమంది దూర ప్రయాణానికి కూడా సిద్ధమవుతారు. బాగా అలసట ఉన్నా కానీ ప్రయాణాలు చేసేందుకు మాత్రం మీరు తప్పకుండా మక్కువ చూపిస్తారు. అయితే కొంత అలసట కారణంగా మీరు రేపటి రోజున ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే మీ భాగస్వామి పట్ల కొంచెం మీరు ఏదైనా కానీ దాపరికమైనటువంటి విషయాలను దాచిపెట్టినా కూడా రేపటి రోజున అయ్యి బయటపడతాయి. కాబట్టి ఈ విషయం దగ్గర మీ ఇద్దరికీ కూడా వాగ్వాదం చోటు చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా విషయం ఆమెకు కానీ ఆయనకు కానీ తెలియకముందే ఈ విషయం ఇలా చేస్తామని కానీ లేదంటే తెలియనటువంటి విషయాన్ని తెలియపరచడం వలన
ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ముందు ముందు రోజుల్లో ఏ విషయం పట్ల కూడా మీరైతే గొడవకు దిక్కకుండా ఉండేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి ఈ విధంగా అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున కనిపిస్తున్నాయండి. మరి తెలుసుకున్నారు కదా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉంటాయనేది. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.